విద్యారంగంలో సర్కార్ తప్పటడుగులు వేస్తోందా? పేద విద్యార్థులకు దిక్సూచిగా ఉన్న సిఓఈల నిర్వీర్యానికి కుట్రలు పన్నుతున్నది ఎవరు? ఈ ఏడాది నుంచే కొత్త విధానంలో అడ్మిషన్లను ప్రవేశపెట్టనుంది సర్కార్. గతంలో విఫలమైన పద్ధతిలోనే మళ్లీ ప్రవేశాలను జరపనుంది. ఇది బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయమని ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల నిర్వీర్యానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ సర్కారు పైకొకటి చెబుతూ తెరవెనుక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సిఓఈల్లోని సబ్జెక్టు అసోసియేట్లను తొలగించేందుకు ప్రయత్నించింది. విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు సిఓఈల్లో ప్రవేశాల పద్ధతిని మార్చేందుకు సిద్ధమైంది. సిఓఈల్లో రాత పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్ కల్పించనున్నామని ఇటీవల సొసైటీ సెక్రటరీ వర్షిని వెల్లడించారు. అలా జరిగితే సిఓఈల లక్ష్యమే పూర్తిగా దెబ్బతింటుందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటి, మెడిసిన్ వంటి ఉన్నత విద్యాభ్యాసంలో పేద బిడ్డలు ఆశయాలు సాధించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఏర్పాటు చేసింది. మొత్తం 38 సెంటర్లలో 3680 సీట్లు అందుబాటులో ఉంచింది. ఏటా 2 దశల్లో రాత పరీక్షను నిర్వహించి ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. ఎంపికైన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, ఉన్నత సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నది. కేసీఆర్ దార్శనికత సత్ఫలితాలనిచ్చింది. సిఓఈల్లో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు సాధించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యా వ్యవస్థకు సిఓఈలు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచాయి. అయితే సిఓఈల్లో ప్రవేశానికి సంబంధించి ఇప్పటివరకు అనుసరించిన విధానాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి కేవలం ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలు చదివిన విద్యార్థులకు నేరుగా గురుకుల ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించనుంది. సిఓఈల్లో కూడా రాత పరీక్షకు స్వస్తి పలుకుతున్నామని నేరుగా సొసైటీకి చెందిన గురుకులాల్లో చదివిన 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులనే చేర్చుకోనుంది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సొసైటీ సెక్రటరీ వర్షిని స్వయంగా వెల్లడించారు. అయితే సిఓఈలకు నేరుగా సొసైటీకి చెందిన విద్యార్థులనే ఎంపిక చేయడం అంటే అదొక విఫల ప్రయోగమని విద్యావేత్తలు, విద్యార్థి, సామాజిక సంఘాల నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపేసే పంథంతో పేద విద్యార్థులకు అన్యాయం చేయడం సరికాదని చెబుతున్నారు. గురుకులాలకు వెలుపల ప్రతిభ కలిగిన విద్యార్థులకు శిక్షణ అందించడమే సిఓఈల లక్ష్యంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని గుర్తు చేస్తున్నారు. ఈ సెంటర్ల నుంచి విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదిగారని చెబుతున్నారు. విజయవంతంగా సాగుతున్న సెంటర్లలో విఫలమైన విధానాలు తిరిగి తీసుకురావడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గపోతే ఉద్యమిస్తామని తేల్చి చెబుతున్నారు.